నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కనలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏసీపీ గారు, అది చారీ ఇల్లు కదా? అవును సార్, అది చారీ గారిల్లే. చుట్టుపక్కలున్న అన్ని ఇల్లులు వెతికాం, చారీ ఇల్లు తప్ప. ఆ ఇంట్లోనే మంగగారు ఉంటారని డౌట్ పడుతున్నారు జయ్ గారు. జయ్ గారు, దర్ ఇస్ నో ఛాన్స్. మీకు అత్యంత విశ్వాసపాత్రుడైన చారీ తన ఇంట్లో మంగగారు ఉంటే మీకు చెప్పకుండా ఎందుకుంటాడు? మంగగారిని దాచిపెట్టడం వల్ల తనకొచ్చే ఉపయోగం ఏమీ లేదు. నాకు ఆ డౌట్ లేదు ఏసీపీ గారు. ఆ ఇంట్లో అభి, దివ్య, వాళ్ళ అమ్మ జానకి గారు ఉన్నారు. జానకీదేవి గారిని ఒక్కసారి కూడా చూడలేదు. నైట్ ఫంక్షన్లో కూడా చూడలేకపోయాను. ఇప్పుడు వెళ్ళి చూడాలనుంది. నేను కూడా చూడలేదు. పదండి వెళదాం, అందరూ చూసినట్టుంటుంది. స్వామి పద. ఓకే సార్. మీరు నా వెనకే వచ్చారు కదా, నాకంటే ముందే ఎలా వచ్చారు? నీకు తెలుసు కదమ్మా, నీ పనంటే మేమెప్పుడూ ముందే ఉంటావని. ఇప్పుడైనా మేము నీ నమ్మకస్తులు అని కూస్తున్నామమ్మా. నమ్ముతాను కానీ పదండి, సీసీ కెమెరా ఫుటేజ్ చూద్దాం. నీతో పాటు గన్ను గట్ర ఏం తీసుకురాలేదు కదమ్మా. ఎందుకు? అంటే మంగ కనిపిస్తే నువ్వు వెంటనే చంపేస్తావని. అది కనిపిస్తే కాల్చి చంపడం కాదు, ముందు దాని వెనకాల ఎవరున్నారో చూద్దాం. పదండి. నిన్న నైట్ జరిగిన బర్త్డే పార్టీ సీసీ కెమెరా ఫుటేజ్ చూడాలి. ఓకే మేడం, వెయిట్ చేయండి. చూడండి మేడం. ఫార్వర్డ్ ఫార్వర్డ్. ప్లీజ్. చూసారా, అదే మంగ. అమ్మో మంగే, నువ్వు చెప్పింది నిజం నిత్య. మంగ బతికే ఉంది. ప్లే. పాజ్. దాన్నెవరో పక్కకు తీసుకెళ్తున్నారు. ఎవరు వాళ్ళు? సరిగ్గా కనిపించట్లేదే. ఫార్వర్డ్, బ్యాక్వర్డ్.
దీని పక్కన మీనాక్షి ఉందేంటి? దాంతో తనే మాట్లాడుతుంది. అవునమ్మా, మంగ పక్కన మీనాక్షి ఉంది. మంగతో మీనాక్షి ఏదో మాట్లాడుతుందమ్మా. అంటే మంగ వెనకున్నది, మంగని ఫంక్షన్ కి తీసుకొచ్చింది మీనాక్షి చారీనా? అందుకు ఛాన్స్ లేదమ్మా. చారి మనకి నమ్మిన బంటు, కుక్కలా విశ్వాసంగా ఉంటాడు. అవునమ్మా, మీనాక్షి ఏమో భర్త చాటు భార్య. చారీకి తెలియకుండా చెప్పకుండా ఏమీ చెయ్యదు. మరి మంగతో తనెందుకుంది? మీనాక్షి దగ్గరికి వెళ్తే అన్ని విషయాలు తెలుస్తాయి. పదండి. పదమ్మా, మేము నీ వెనకో ముందో వస్తాం. మంగకు సపోర్ట్ చేసింది ఆ మీనాక్షి అని కన్ఫర్మ్ కావాలి. వాళ్ళిద్దరిని చంపేస్తాను. పదండి. థాంక్స్ అయ్యా. పదండి పదండి. ఇప్పుడేం చేద్దాం చిత్రగా? మీనాక్షిని ఏదోలా కవర్ చేయమని చెప్పాలి. పదండి. చారిగడ్ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో ఏమో. పదండి పదండి. వదినా, వదినా, వదినా. ఏమిటి మేడం గారు, అప్పుడే గుడికెళ్ళొచ్చారా? అవునొదినా, దర్శనం బాగా జరిగింది. కొబ్బరికాయలో కూడా పువ్వొచ్చింది. ప్రసాదం తీసుకోండి. త్వరలోనే నన్ను నా పిల్లల్ని కలవడానికి మా ఆయన వస్తాడని పంతులు గారు దీవించారు. ఏమో మేడం గారు, చేతిలో పువ్వు పట్టం, కొబ్బరికాయలో పువ్వు రావటం, వీటిపై నాకైతే నమ్మకం లేదు. నేను నమ్ముతున్నాను వదినా. ఈ రోజేదో మంచి జరగబోతుందని, మా కోసం ఆయన వస్తారని నాకు అనిపిస్తుంది. అన్నయ్య గారు చారుకేశ ఎక్కడ వదినా? ఆయన పనుండి బయటికెళ్లారు. చారుకేసి స్కూల్ దాకా వెళ్ళొస్తానని వెళ్ళాడు. ఇద్దరూ క్షేమంగా తిరిగి ఇంటికి వస్తారో రారో. సరే వదినా, పిల్లలకి ప్రసాదం పెట్టాలి. ఉంటాను. మేడం గారు ఆశపడ్డట్టు నిజంగానే జైసార్ ఇంటికొస్తే ఏమిటి పరిస్థితి? అయ్యయ్యో, అనుకున్నంత అయ్యిందే. నిజంగానే జైసార్ వచ్చేశారు. ఆయనకి చావొస్తుందేమో. భగవంతుడా, ఇలాంటి పరీక్ష పెట్టావేమిటి స్వామి? అభి, దివ్య, ప్రసాదం తీసుకోండి. ఏంటమ్మా విశేషం? మనకి త్వరలోనే మంచి జరగబోతుంది దివ్య. ఏంటమ్మా మంచి? అదే, త్వరలో మీకే తెలుస్తుందిలే. సరేనమ్మా, ఆకలేస్తుంది. త్వరగా వంట చేయవా? 10 నిమిషాల్లో వడ్డిస్తానబ్బి. అమ్మా, ఈ రోజు నాకు ఇష్టమైన ఆకుకూర పప్పు చేయవా? అలాగే, నీకు ఆకుకూర పప్పు, అన్నయ్యకి ఇష్టమైన ఆలు ఫ్రై కూడా చేస్తాను. సరేనా? నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నారా సార్? కాఫీ తాగుతారా, టీ తాగుతారా, మజ్జిగ తాగుతారా, ఏం తాగుతారు సార్? వెయిట్ 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 ముందు మీరు మంచినీళ్లు తాగండి. చాలా ఆవేశంలో ఉన్నారు.
అంటే మీరంతా వచ్చారు కదా సార్, నాకు ఒకటే కంగారుగా ఉంది. మేము వచ్చింది మీ ఇంటికి కాదు మీనాక్షి గారు, జానకి గారింటికి. ఎందుకు సార్? మంగ కోసం వెతుకుతున్నాం. పిల్లల్ని ఒకసారి చూసి జానకి గారిని మంగ గురించి తెలిసేమో అడుగుదామని. మంగా మేడం గారిని వెతుక్కుంటూ వచ్చారా? మంగా మేడం గారి గురించి మంగా మేడం గారిని అడుగుతారా? అయిపోయింది, నా పసుపు కుంకాల పని అయిపోయింది. ఆ, మీనాక్షి గారు, హా? మీకు మంగా మేడం గురించి తెలుసా? ఎప్పుడైనా చూసారా? అయ్యయ్యో, నాకు మంగా మేడం గారి గురించి తెలియకపోవడం ఏమిటి సార్? ఆవిడ్ని ఎప్పుడూ చూడలేదు, కానీ ఆవిడ మా దేవత, మా ఇంటి ఇలవేల్పు, మాకు కులదైవం. ఆవిడని చూస్తే మీకు చెప్పనా ఏమిటి? ఆవిడ మా పక్కింట్లో ఉన్నా, పక్క వీధిలో ఉన్నా, పక్క ఊర్లో ఉన్నా చూస్తే మీకు చెప్పకుండా ఉంటానా సార్? సార్, నన్నే అనుమానిస్తున్నారా? స్వామి, మీనాక్షి గారి మాటలు వింటుంటే మంగ గారు వాళ్ళ ఇంట్లోనే ఉన్నట్టుంది కదా? అవును సార్. హా? అయ్యయ్యో, మీకు అసలు అలాంటి అనుమానం ఎందుకు వచ్చింది సార్? మరి మీ ప్రవర్తన మాటలు అలాగే ఉన్నాయమ్మా. మమ్మల్ని ఎందుకు బయటే ఆపి మాట్లాడుతున్నారు? భలేవారండి. అందరూ రండి, మా ఇంట్లో మీకు అతిథి సత్కారాలు చేస్తాను. అవేం వద్దమ్మా, మేము వచ్చింది ఆబి దివ్యల్ని చూసి జానకి గారితో మాట్లాడడానికి. సార్ పదండి ఏసీపీ గారు. సార్ హ్మ్? మీరేమిటి సార్ ఇక్కడ? ఆ? స్వామి, చెప్పడం నా వల్ల కాదు, నువ్వు చెప్పు. అలాగే సార్. ఓహో, మంగా మేడం గారు మా ఇంట్లో ఉన్నారని వచ్చారా? కాదు చారి, జానకి గారిని మంగ గురించి అడుగుదామని వచ్చాం. తను మంగని చూసిందేమో కనుక్కుందామని. దానికేం భాగ్యం సార్. మీనాక్షి, ఆ? వెళ్ళి జానకిదేవి గారిని పిలుచుకురా. ఆ? అదిగో మాటల్లోనే జానకిదేవి గారు వస్తున్నారు. ఆవిడికి 100 ఏళ్ళు. అభి, దివ్య నా పిల్లలు ఇంట్లో చదువుకుంటున్నారు. మీరు మంగ గారిని చూసారా? స్వామి, ఫోటో చూపించు. లేదు సార్, ఈ చుట్టుపక్కల ఎప్పుడు చూడలేదు. చూస్తే మీనాక్షి గారికి చెప్పండి. అలాగే సార్. అభి దివ్యల్ని ఒకసారి బయటికి పిలుస్తారా? బయటకు పిలవడం ఎందుకు సార్? ఇంట్లోకి వెళ్ళి మీరు పలకరించండి, వాళ్ళు థ్రిల్ అవుతారు.
అవునా? ఓకే, బయలుదేరుతున్నాం. సార్, క్యాబ్ డ్రైవర్ ఆచూకీ దొరికిందట, వెంటనే రమ్మంటున్నారు. ఆర్యషో ఎస్ సార్. ఏసీపీ గారు లెట్స్ గో. సార్ పిల్లల్ని పలకరించి వెళ్ళండి సార్. తర్వాత వస్తాను చారి. క్యాబ్ డ్రైవర్కు మంగ ఎక్కడుందో తెలుసు, వెంటనే అతన్ని కలవాలి. నేను కూడా ఈ లోపు ఆ టెండర్ చూసుకుని వస్తాను సార్. మీరు పదండి. స్వామి నువ్వు పదండి సార్. అమ్మయ్యా, పెద్ద గండం తప్పింది చంద్రిక. ఆ దేవీపురం అమ్మాయిని ఇక్కడికి పిలిపించడం మంచిదైంది. సమయానికి ఆదుకుంది. అమ్మా పద పద. పెద్ద ప్రమాదం తప్పింది మేడం. ఈ అమ్మాయి వచ్చి నన్ను కాపాడింది. ఈ అమ్మాయిని తీసుకొచ్చిందే మేమమ్మా. జానకిలా నటించమని చెప్పింది మేము. ఇప్పుడు ఇంకో ప్రమాదం నిత్య రూపంలో రాబోతోంది మీనాక్షి. నువ్వు తనకి ఏం చెప్పాలంటే, సరేనా? పద పద. ఏంటండి టెన్షన్ పడుతున్నారు? అసలు మంగెవరు? ఆవిడ ఒక దేవత. అచ్చం ఆవిడలా ఉండే నిత్య అనే దెయ్యం రాబోతుంది. నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. నేను కనుక చెప్పేది అబద్ధమని తెలిస్తే నన్ను గన్నుతో కాల్చి చంపేస్తుంది. అయ్యో, ఈవిడిప్పుడే వచ్చేసిందే. అబద్ధం ఎలా చెప్పాలో ఏమిటో దేవుడా. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు అలా షాక్ అయి చూస్తున్నారు? ఆ రోజు కూడా అలాగే చూశారు. వాట్ హ్యాపెండ్? ఏం లేదు మేడం, మీరిలా హఠాత్తుగా మా ఇంటికి వచ్చేసరికి ఆశ్చర్యంగా చూస్తున్నాను. అంతే అంతే మేడం, అంతే. నమస్తే మేడం. నువ్వెవరు? నేనండి, జానకీదేవిని. అభి దివ్య వాళ్ళ అమ్మని. మర్చిపోయారా? ఇదేంటి మనం చెప్పని డైలాగులు చెప్తుంది, సొంతగా క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటుందా ఏందే? అదే జానకి అని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రాక్టీస్ కూడా మనకి మంచిదే. నిన్న నైట్
పార్టీలో మీరెవరితో ఉన్నారు? ఆ, ఆ, నేనా మేడం? ఆ, మా చారు కేసుతో మా ఆయనతో ఉన్నాను. లేదు, నువ్వు మంగతో ఉన్నావు. ఆ, ఏమంటున్నారు మేడం? నేను మంగ మేడం గారితో ఉన్నానా? నటించకు మీనాక్షి, నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఈ వీడియోలో మంగతో ఉన్నది నువ్వేగా? తను మంగ మేడం గారా? ఇంకా మీరేమో అనుకున్నాను మేడం. మీరనుకునే మాట్లాడాను.